నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, స్థానిక ఎమ్మెల్యే అంజుబాబుతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, కూటమి పార్టీల జిల్లా అధ్యక్షులకు ఘన సత్కారం. భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎమ్మెల్యే అంజుబాబు ద్వారా 2,50,000 రూపాయల చెక్కు అందజేసిన పాలక వర్గం. ముంపుకు గురైన కొల్లేరు తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి కనుమూరు శ్రీహరిరాజు. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో కంతేటి సత్యవతమ్మ ప్రథమ వర్ధంతి, కొవ్వాడన్నవరంలో అల్లూరి రమణమ్మ దసహం కార్యక్రమాల్లో పాల్గొని నివాళులర్పించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి తరపున ఘన విజయం సాధించిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఛాంబర్ అధ్యక్షులు బొండాడ రామ్మోహన్ రావు అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కనుమూరి రఘురామకృష్ణరాజు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజకీయాలకు అతీతంగా ఉండాలని, ప్రతి సంవత్సరం 100 మంది పేద విద్యార్థులను చదివించాలని కోరారు. భీమవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను ఎమ్మెల్యే కోరగా, స్థలం సేకరించి ఇవ్వడానికి ముందుకు వస్తే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కృషి చేస్తానని శ్రీనివాస్ వర్మ చెప్పుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ 600 ఎకరాలు స్థలం సేకరించి ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని వెల్లడించారు. ఈ విషయంలో కేంద్ర పెద్దలతో మాట్లాడడానికి శ్రీనివాస్ వర్మతో కలిసి తాను కూడా ప్రయత్నం చేస్తానని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ గౌరవ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, కనుమూరు సత్యనారాయణరాజు, కార్యదర్శులు కాగిత వెంకటరమణారావు, సంగడి బుజ్జి, కోశాధికారి చవ్వా శ్రీనివాస సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థానిక ప్రజాప్రతినిధులను పిలిచి అభినందన సభ, సత్కార సభ అనే దానికన్నా ఒక పరిచయ వేదికగా ఇది మనం తీసుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచన. భీమవరంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య ప్రముఖులందరితోని నాకైతే వ్యక్తిగతంగా పరిచయం ఉంది, దాదాపు 90% మందితో. అలాగే చిన్నతనం నుండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇదే 1956లో ఇప్పుడే అడిగా నేను, ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది అంటే రమణ గారిని, రాంపండు గారిని 1956లో జిల్లాలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆ రోజుల్లో రాంపండు గారు చెప్తున్నారు, మా నాన్నగారు తొలి అధ్యక్షులుగా ఉన్నారు. అయితే నాకు తెలుసున్నప్పటి నుంచి నేను పాఠశాల విద్యలో ఉన్నప్పుడు కానీ, కళాశాల ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ కాలం, సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి కురిశెట్టి సత్యనారాయణమూర్తి గారు. ఈ ఊళ్ళో ఏ వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా, ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఆ రోజుల్లో 2 వ్యక్తులతో ప్రారంభోత్సవాలు జరుపుకునిపోరు. ఒకటి కురిశెట్టి సత్యనారాయణమూర్తి గారు, 2 గోకరాజు రంగరాజు గారు. ఏ వ్యాపార సంస్థని ఈ పట్టణంలో ప్రారంభించాలన్నా వారిద్దరి మీదుగా ప్రారంభించేటువంటి సాంప్రదాయం, అలవాటు ఆ రోజుల్లో ఉండేది. అటువంటి పెద్దలు, మహామహులు సారథ్యం వహించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇవాళ భీమవరం చక్కటి వాణిజ్య కేంద్రం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఇదైతే వ్యాపారాల్లో ఉన్నటువంటి వివిధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వేదిక. మన సంస్థల్లో, వ్యాపారాల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవడానికి ఒక వేదికే ఛాంబర్ ఆఫ్ కామర్స్. అలాగే పరిశ్రమల కోసం ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇంకా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే రోజువారీ వ్యాపారాల్లో మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని కలిసి కూర్చుని చర్చించుకుని వాటిని ప్రభుత్వానికి సూచనల ద్వారా, సలహాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేటువంటి సంస్థ
ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇది రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి సంస్థ కాదు. అలాగే ఛాంబర్ జిల్లా లెవెల్లో ఛాంబర్, రాష్ట్ర స్థాయిలో ఛాంబర్, ఇది మన సమస్యలను పరిష్కరించుకుని అధికారులకు ప్రభుత్వాలకి సలహాలు ఇచ్చి వాటిని పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక. కాబట్టి ఏంటంటే పురాతనమైనటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భీమవరం. కాబట్టి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి కొత్త పాలకవర్గం ఏదైతే ఉందో వీరందరూ కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అన్ని వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు, కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని రాజకీయాలకు వేదిక చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా గ్రహించాలి. ఛాంబర్ ఆఫ్ కామర్స్కి జనరల్గా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కొంత సమస్యలు చెప్పుకునేటువంటి విషయంలో వారి పరిష్కారం విషయంలో అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులతో ఎక్కువగా కలవవలసి వచ్చేటువంటి పరిస్థితి ఉండొచ్చుగాక. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేటువంటి విషయం ఇటువంటి సంస్థలు గుర్తించాలి దయచేసి. 1956లో ఆవిర్భావించిన ఈ ఛాంబరు ఈ రోజు వరకు కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ కూడా చేస్తూ వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న ఈ ఛాంబర్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. గెలిచిన నాయకులను ఆనవాయితీగా సత్కరిస్తున్నామని చెప్పి తెలియజేశారు, చాలా సంతోషకరం. మీ దగ్గర మేము సత్కారం తీసుకునే మీకు ఉపయోగపడేలాగా ఉండాలి. మేము ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలు బాగోగులు ఆలోచించాలి. మన నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. భీమవరంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఛాంబర్ కాసుకుంటుంది అనే భావన కలిగే విధంగా మీ ఛాంబర్ను తయారు చేసుకోండి. ఉదాహరణకు చెబుతున్నా, ఒక పేద విద్యార్థి అత్యధిక మార్కులు వచ్చి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడంటే మేమున్నాం ఛాంబర్ నుంచి అనే భావన కలిగే విధంగా మీరు పనిచేయండి. ఎందుకంటే మన విద్యకు ప్రాధాన్యతనివ్వాలి. అభివృద్ధి అనేది దేని వల్ల జరుగుతుందంటే ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది. భీమవరానికి ఒక మాస్టర్ రింగ్ రోడ్ తీసుకువస్తే శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. నిన్న వినాయక చవితి రోజుని మార్కెట్లోంచి బయటికి రాలేక వెహికల్ ఇంటికాడ వదిలిపెట్టి నడిచి వచ్చిన మనుషులు చాలామంది ఉన్నారు. అటువంటి ప్రధాన సమస్యని మీరు పరిష్కరించే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఒక మాస్టర్ రింగ్ రోడ్ కావాలంటే కేంద్ర సహకారం కావాలి. మీరు సహకరించినట్లయితే ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఛాంబర్కి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటే మీ వ్యాపారాలు నిర్భయంగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాంప్రమైజ్ అయ్యేది లేదు. మీరు నిర్భయంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా నిర్భయంగా నా దగ్గరికి రావచ్చు. మీ సమస్య పరిష్కరించి మీరు నిరంతరంగా వ్యాపారం చేసుకునే ఏర్పాటు చేయడానికి సహకరిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఎస్పెషల్లీ మరి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అన్నారు, మరి నిజంగా ఆయన ఇక్కడ 600 ఎకరాలు ఇవ్వగలిగితే, ఎందుకంటే ఎయిర్పోర్ట్ ల్యాండ్ మనమే ఎక్వైర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. సో ఈ 600 ఎకరాలు పంట పొలాలు అయితే ఒకవేళ ఇక్కడ ఉంటే సరే, లేదంటే తాడేపల్లిగూడెంలో అప్లాంట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడైనా పర్వాలా, ఇక్కడ ఉంటే ఇంకా అద్భుతం. సో డెఫినెట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టరు మా పార్టీ వాడే, నా శిష్యుడే. సో అది నేను టేకప్ చేస్తా, మా వర్మ నేను కలిసి దాన్ని పుష్ చేస్తాం. బట్ ఇప్పుడు డెఫినెట్గా ఎయిర్పోర్ట్ అనేది వస్తే పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా 300 మంది ఇక్కడి నుంచి ఉంటారంటలో సందేహం లేదు. వర్మ గారి సహకారం చాలా అవసరం. రింగ్ రోడ్లకైనా అన్నిటికీ కూడా మీ అవసరం మా అందరికీ చాలా ఎక్కువగా ఉంది.
బట్ నాకు కూడా ఢిల్లీలో మరి 4 ఏళ్ళు అక్కడే కట్టేసిన వాళ్ళన్న రీజనబుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. 3/4 మినిస్టర్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి నరసాపురానికి ఏం కావాలి అన్న వర్మ నాయకత్వంలో నాకున్న సాన్నిహిత్యాలతో ఎవరు ఏది అడిగినా సరే ఖచ్చితంగా కంప్లీట్ చేయగలం అనే పరిపూర్ణమైన విశ్వాసం నాకుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ పూర్తిగా వ్యాపారస్తులందరికీ కూడా సహకరించే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీకు ఏ అవసరం ఉన్నా సరే వ్యాపారస్తులకి మీకు ఏ సమస్య కానీ ఏ అవసరం ఉన్నా సరే ఈ శాసనసభ్యులు ఉన్నట్టు మేము మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి మీ వ్యాపార అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరూ సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరొకసారి మరి ఏదైతే భీమవరం ప్రజలకి వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం కానీ మేము కానీ మీ అందరికీ అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. మనందరం ఎమ్మెల్యేలు కలిసి అన్ని రోడ్లని ముందు మరమ్మతు చేయడానికి మనందరూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది కాదు, ఇది మన తక్షణ బాధ్యత. ఎందుకంటే ప్రజలు చాలా ఓపు పెట్టుకున్నారు. వీళ్ళు గెలిపిస్తే పని చేస్తారనే మనకు ఓట్లు వేశారు. మనం గెలిపిస్తే కారులో తిరిగి సన్మానం చేయించుకుంటారని మనకు వేయలేదు. ఈ సన్మానంతో సరిపెట్టుకుంటే రేపు పొద్దున రోడ్లు అవ్వకపోతే మళ్ళీ తిరస్కారం తీసుకొచ్చి 151ని 11 ఎలా చేశారో మళ్ళీ రేపు పొద్దున మన అంకెని కూడా అదే రకంగా మార్చడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలు చాలా గొప్ప వ్యక్తులు. ఎప్పుడు దించాలో ఎప్పుడు ఉంచాలో వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తగ్గడం ఎలా తెలుసో, మరి ఎక్కడ తల దించాలో తెలుసు, ఎక్కడ ఎత్తాలో తెలుసు. అదే ప్రజలు కూడా అదే బాణీలో ఉన్నారు. ఇప్పుడు మీరు 150 కంటే 11 సార్లు మీకు అని చెప్పి ఇచ్చారు, మనకు కూడా అదే అంకి ఇచ్చారు అనుకోండి, రేపు పొద్దున మళ్ళీ ఇబ్బంది పడవలసి వస్తుంది. అంకికి మనం ట్రై చేయకుండా రోడ్లు ట్రై చేద్దాం, మా మౌలిక సదుపాయాలు ట్రై చేద్దాం. దానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఈ 3 ఏళ్ళు అవ్వలేదని ఎవరైనా తిట్టకండి. ఇంకో సంవత్సరం టైంలో మొత్తం అన్ని రోడ్లు పునరుద్ధరణ చేసి బాధ్యతని మేమంతా తీసుకుంటామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, మన వంతు బాధ్యత మనం వహిద్దాం సమాజానికి. ఎప్పుడు ఛాంబర్ అనేది పూర్తిగా వాళ్ళ బాధ్యత వహిస్తూ వస్తుంది. మరి అభివృద్ధిలో సమాజానికి మీరు మొదటి చెయ్యాలి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్లో కూడా మీరు తీసుకోవాల్సిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పెద్దలు చెప్పినట్టు పేదవారిని చదివించడం కానీ, అవసరమైన అందుబాటులో ఉండటం కానీ ఇవన్నీ చేస్తూ, మరి ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఒకటే ముక్క, మన వంతు మనం పార్టిసిపేట్ చేయాలి. ప్రతి షాపుల్లోనూ మీరు సీసీటీవీ లాంటివి పెడుతున్నారు. ఒకటి రోడ్డు మీద కూడా పెట్టగలిగితే ఈ అర్ధరాత్రుల్లో జరిగే ఇబ్బందులన్నింటినీ కూడా లా అండ్ ఆర్డర్ ఈజీగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. మీ వంతు సహకారం, ఇది బలవంతం కాదు. కాబట్టి వ్యాపారంలో అడ్వాన్స్గా ఆలోచించడం, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఇలా అడ్వాన్స్గా ఉండడం అనేటువంటిది భీమవరం యొక్క ప్రత్యేకత. అలాగే ఇవాళ కొత్త జిల్లాకి హెడ్ క్వార్టర్గా తయారైన తర్వాత బయట మన గురించి గొప్పగా చెప్పుకునేటువంటి విషయాన్ని మన ఊర్లో కూడా ఆ స్థాయిలో అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది. హెడ్ క్వార్టర్గా కూడా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజాప్రతినిధిగా ఎంపికైనటువంటి అంజిబాబు గారు కానీ, వర్మ గారు కానీ భీమవరం మీద ఇంత ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని ఒక ప్రముఖమైన పట్టణంగా తయారు చేయాలి ఈ రాష్ట్రంలోని ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఇవాళ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. ఆనాడు మా నాన్నగారైనటువంటి బొండాడు బంగారాజు గారు మొట్టమొదటి ఛాంబర్ అధ్యక్షులుగా, వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. సుమారు 13 సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్ చేశారు. తదుపరి చాలామంది పెద్దలంతా కూడా ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్ష స్థానం అలంకరించి ఈ ఛాంబర్ని దినదినాభివృద్ధి చేశారు. ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఒక మంచి భీమవరంలో ఉన్న వ్యవస్థల్లో అది ఒక మంచి వ్యవస్థ. మరి అటువంటి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి కొన్ని బజార్లో వ్యాపారస్తులకు వచ్చే ఇబ్బందులన్నింటికి ఏంటి అన్నది కూడా ఈ సభలో మన పెద్దలని వారి దృష్టికి తీసుకెళ్ళి వారి సహకారంతో ఆ కార్యక్రమాలన్నీ సాధించుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. భీమవరం నియోజకవర్గం నుండి 3 పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ఉభయ గోదావరి జిల్లాలోనే తలమానికంగా ఉండేటువంటి మల్టీప్లెక్స్ని ఎక్కడో మనం సిటీలో చూసాం. భీమవరంలో నిర్మించి మరి ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి మా అంజిబాబు గారు. వారి హయాంలో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో 2వ అత్యుత్తమ నియోజకవర్గంగా మన భీమవరం నియోజకవర్గం అవార్డు పొంది ఉంది.
భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో కొత్త గేమ్లు పరిచయం చేసే నిమిత్తం తన సహకారం ఉంటుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఆదివారం భీమవరం టౌన్ హాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలిసి ప్రారంభించారు. శ్రీనివాస్ వర్మ నూతన షటిల్ బ్యాడ్మింటన్ సింథటిక్ కోర్ట్ క్యాంటీన్లను ప్రారంభించి నూతనంగా నిర్మిస్తున్న యోగా హాల్ కు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రామాంజనేయులు పార్కింగ్ టైల్స్ సుందరీకరణ పనులను ప్రారంభించారు. జిల్లాలో ఎక్కడా లేని స్క్వాష్ కోర్టును ఏర్పాటుకు ఎంపీ నిధుల నుండి సహకారం అందించాలని టౌన్ హాల్ కార్యవర్గం కేంద్ర మంత్రిని కోరారు. టౌన్ హాల్ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ హామీ ఇచ్చారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం టౌన్ హాల్ ప్రెసిడెంట్ బండి శక్తీశ్వర సాంబమూర్తి, సెక్రటరీ గంది సురేష్, ఇతర కార్యవర్గ సభ్యులు 2,50,000 రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎమ్మెల్యే అంజబాబుకు అందించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికల్పూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, బొబిలిశెట్టి కనకరాజు, సూర్యమిత్ర అధినేత ఇరింకి సూర్యారావు, గన్నబత్తుల శ్రీనివాస్, కామన్ నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్ తో పాటు క్లబ్ సభ్యులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాల నిమిత్తం టౌన్ హాల్కి రావడం జరిగింది. టౌన్ హాలుతో నా అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నా. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి రోజుల్లో ఎక్కువగా ఈ టౌన్ హాల్లోనే నేను, కామన్ నాగేశ్వరరావు, మన దాస్ గారు, అబ్బాయి సత్యనారాయణ, భానుప్రకాష్, మిత్రులు బృందం ఒకటి ఉండేది. ఇక్కడే రెగ్యులర్గా షటిల్ అవేళ ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉండేటువంటి రోజుల్లో ఇక్కడ షటిల్ ఆడేటువంటి ఇళ్ళ రాధా గారు మాతో ఉండేవారు. పరిస్థితి నుంచి ఇవాళ ఇంత అద్భుతంగా 4-5 సంవత్సరాల క్రితం ఈ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి నేను రావడం జరిగింది. ఇవాళ ఇంకా అద్భుతంగా కూడా ఈ టౌన్ హాల్ని ఎవరైతే పాలకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రాంగణానికి ఒక లిమిటెడ్ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని చక్కగా ప్లానింగ్ చేసి అన్ని హంగులతో ఒక కళ్యాణ మండపం, ఒక మీటింగ్ హాల్, లేటెస్ట్గా సింథటిక్ వుడెన్ కోర్ట్ని సింథటిక్ కోర్టుగా మార్చారు. కాబట్టి ఈ అభివృద్ధికి రాబోయేటువంటి రోజుల్లో నా సహకారం ఉంటుంది. కొత్తగా కొన్ని కోర్టుల నిమిత్తం కొన్ని కొత్త గేముల్ని భీమవరానికి పరిచయం చేసేటువంటి నిమిత్తం పాలకవర్గం అంతా కూడా ఇప్పుడు నాకు చెప్పడం జరిగింది, అడగడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉన్న కోర్టులకు అదనంగా కానీ లేకపోతే కొత్తగా ఒక ఆటని ప్రాంతానికి పరిచయం చేసేటువంటి విషయంలో కానీ నా సహకారం ఈ టౌన్ హాల్కి ఎప్పుడూ ఉంటుంది. ఏంటంటే నేను ఎప్పుడూ కూడా ఎక్కడికి ఇవాళ కూడా నేను ఏ కల్చరల్ అసోసియేషన్కి, ఏ క్లబ్లకి ఎప్పుడు నేను అటువంటి అలవాటు లేదు. సభ్యుడిని నేను చాలా ఆటల్లో ఈ ఊళ్ళో కూడా సభ్యుడిని. బట్ ఎక్కడన్నా గెస్టులు ఉంటే రూముల నిమిత్తం గెస్టులను కలవడానికి వెళ్ళడమే తప్పించి వేరే కార్యక్రమాలకు ఎప్పుడు నాకు క్లబ్లకు వెళ్ళినటువంటి అలవాటు లేదు, సమయం లేదు ముఖ్యంగా. కాబట్టి ఏదైతే నా ఇంటర్మీడియట్ డిగ్రీ సమయంలో ఎక్కువ కాలం గడిపానో ఈ ఎల్హెచ్ టౌన్ హాల్లో, నా మిత్రులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు, పాలకవర్గం అంతా కూడా మిత్రులు, వ్యక్తిగతంగా నాకు చాలా మిత్రులు పర్సనల్గా ప్రతి ఒక్కరు కూడా. అలాగే మా చిన్నాన్న గారు, పేర్రాజు గారు కూడా ఇక్కడ సభ్యులుగా ఉన్నారు.
అందరూ వ్యక్తిగతంగా ఫ్రెండ్స్ నాకు. కాబట్టి తప్పనిసరిగా ఈ క్లబ్ అభివృద్ధి విషయంలో నేను పాలకవర్గానికి పూర్తిగా సహకరిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు టౌన్ హాల్లో వివిధ కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలన్నీ ప్రారంభోత్సవం చేయటం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. యోగా రూమ్ తయారు చేసి యోగా చేసుకునే వాళ్ళకి చక్కని అవకాశం కల్పించారు. అలాగే షటిల్ కోర్ట్ని మోడరేట్ చేసి మంచి ఫ్లోరింగ్ తోటి షటిల్ కోర్ట్ని సెటిల్ చేశారు. అలాగే బయట పార్కింగ్కి వచ్చే వెహికల్స్కి ఫ్లోరింగ్ కూడా చేయటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇటీవల వరదలు వచ్చి కృష్ణా జిల్లా విజయవాడ తీవ్రంగా నష్టపోయిన దానికి సీఎం రిలీఫ్ ఫండ్కి టౌన్ హాల్ తరపున ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, టౌన్ హాల్ మెంబర్స్ అందరూ కలిసి 2,50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వారు డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సెక్రటరీ సురేష్ గారు వారి సంస్థ నుంచి కూడా 1,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తానని చెప్పి తెలియజేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దాతలు ముందుకు వచ్చినట్లయితే మన భీమవరం నుంచి సుమారుగా 1 కోటి రూపాయలు ఒకే చెక్కు సీఎం రిలీఫ్కి సీఎం గారికి అందించాలని ఆలోచన చేస్తున్నాం. దానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చి సహకరించినట్లయితే ఈ వారం 10 రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపీస్ భీమవరం నుంచి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ రోజున మరి ఈ వరదలు రావడం, ఎంతోమంది లక్షలాది మంది కుటుంబాలు వీధిన పడడం, దానికి ఈ రోజున 2.5 లక్షల రూపాయలు చెక్ని టౌన్ హాల్ నుంచి ఇవ్వడం కూడా నేను పూర్తిగా అభినందిస్తూ, అలాగే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పెద్దలు, సంస్థలు కూడా మరి ఇతోధికంగా మరి శాసనసభ్యులు చెప్పారు 1 కోటి రూపాయలు మన భీమవరం నియోజకవర్గం నుంచి పంపించాలనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి దానికి పూర్తి సహాయ సహకారాలు అందించి వరద బాధితులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నారు. ఈరోజు టౌన్ హాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన ఎమ్మెల్యే అంజుబాబు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం ఆనందదాయకంగా ఉంది. ఈ టౌన్ హాలు సుమారు 80 సంవత్సరాల నుంచి ఉన్నది. నేను ఈ టౌన్ హాల్లో 62 సంవత్సరాల నుంచి నేను సభ్యుడిగా ఉన్నాను. నేను ప్రస్తుతం ఉన్న సభ్యులందరిలోనూ నేనే సీనియర్ మోస్ట్ మెంబర్ని. ఈ టౌన్ హాలు అభివృద్ధికి మెంటే పార్సారథి గారు చాలా బాగా డెవలప్ చేశారు. పాత బిల్డింగులన్నీ పడగొట్టి మంచి బిల్డింగులు కట్టి ఒక కొత్త లుక్ తీసుకొచ్చారు. దానికి ఇంకా అనేక మెరుగులు అందించి టౌన్ హాల్ని అభివృద్ధి చేస్తున్నారు. నేను టౌన్ హాల్ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. టౌన్ హాల్ తరపు నుంచి 2.5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి మేము ఇస్తున్నాము. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి చేసే కార్యక్రమాలన్నింటికీ తోడ్పాటు ఉంటామని చెప్పేసి, అలాగే టౌన్ హాల్ తరపున స్టూడెంట్స్కి కానీ లేకపోతే పూర్ స్టూడెంట్స్కి లేకపోతే స్కూల్స్కి, జెడ్పీ స్కూల్స్కి, మున్సిపల్ స్కూల్స్ అన్నింటికి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. అలాగే టౌన్ హాల్ అనేది ఒక మంచి వేదిక మన భీమవరం అందరికీ కూడా. ముంపుకు గురైన కొల్లేరు తీర ప్రాంతాలను ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి కనుమూరు శ్రీహరిరాజు అన్నారు. ఆకివీడు మండల శివారు చిన్నమిల్లపాడు గ్రామంలో ముంపుకు గురైన వరి చేలను భారతీయ కిసాన్ సంఘ్ వరి విభాగం రాష్ట్ర కన్వీనర్ మల్లారెడ్డి శేషమోహన రంగారావు, జిల్లా కార్యదర్శి కనుమూరు శ్రీహరిరాజు పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు సంభవిస్తే వాటి భద్రతపై ప్రభుత్వ అధికారులతో సంఘ్ సభ్యులు చర్చించారు. ఈ పర్యటనలో జిల్లా అధ్యక్షులు పి శివాజీ, మజ్జి మహేష్, సుశాంత్ వర్మ, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ బుడమేరు, తమ్మిలేరు నుంచి వచ్చేటువంటి రాములేరు నుంచి వరద అనుకోకుండా అలా విజయవాడ నగరంలోకి వెళ్ళిన వలన ఇక్కడ రైతులు కొంచెం టైం ఇచ్చింది. ఏంటి, నేను వస్తానురా బాబు తొందరలో అని. కానీ ఇప్పుడు అదంతా కూడా సర్దుకుంటూ మా మీద ఈ వరి చేల మీదకి ఈ గ్రామాల్లోకి పల్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఆకివీడు మండలంలో ఉన్న పల్ల ప్రాంతాల గ్రామాలు అన్నిటికీ కూడా వరద ఇప్పుడు పరిగెట్టిస్తున్నది రైతులను అందరినీ కూడా. అంచేత ప్రభుత్వం కొంత సహాయంతో, రైతుల యొక్క కృషితోటి ఇద్దరు సంయుక్తంగా కొంత చేసుకుంటానికి కావాల్సినటువంటి ఇది కొంచెం ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, రైతులు కూడా స్వచ్ఛందంగా గ్రామాలని ఇట్లా రక్షించుకోవడానికి కొంత ప్రయత్నంలో ఉన్నారు. దానికి నాయకులు, అధికారులు అందరూ స్పందించి దీన్ని ముందుకు తీసుకెళ్లి అందరినీ కొంచెం ఇదిగా ఉంచమని కోరి ప్రార్థిస్తారు. ఇప్పుడు కొల్లేరు మొలక వల్ల ఈ కొల్లేరు బెల్ట్ విలేజ్ లో ఉన్న గ్రామాలన్నీ ముంపుకు గురయ్యాయి. వ్యవసాయ భూములన్నీ, వరి పంట అంతా పూర్తిగా నీటి మునిగి ఉంది.
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాల్సిందిగా భారతీయ కిసాన్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారతీయ కిసాన్ సంఘం నుంచి మేము ఇక్కడ చిమ్మిలిపల్లి గ్రామంలోనికి వరి రైతుల కష్టాలను చూసేందుకు గాను ఈ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఈ యొక్క గ్రామానికి కాకుండా ఈ యొక్క పశ్చిమ గోదావరి అలానే ఏలూరు జిల్లాలో కొల్లేరు పరిసర గ్రామాలన్నీ కూడా బుడమేరు ముంపు వల్ల ఇప్పటి వరకు మాకు ఇబ్బంది లేనప్పటికీ బుడమేరు నీరంతా కూడా ఈ కొల్లేరుకి చేరటం, తద్వారా ఈ కొల్లేరుకు వచ్చే నీరంతా కూడా ఇటు ఎగబాకి రోజు రోజుకి అడుగు చొప్పున పెరుగుతూ ఒక రోజుకి ఒక అడుగు నీరు పెరుగుతుంది. దీనివల్ల ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వరి భూములన్నీ కూడా ముప్పురికి గురైనవి. ఈ యొక్క ప్రక్రియలో రైతులు స్వచ్ఛందంగా గట్లు వేసుకునేందుకు ఈ యొక్క ఏదైతే వరి పొలం భూముల్లో నీరున్నాయో వాటిని బయటకు తోడేందుకు గాను ఇంజినాలకి డీజిల్ ఖర్చులు, అలానే ఏదైనా గట్లు పొర్లే చోట మిషన్లు కూడా ఇచ్చి ప్రభుత్వం రైతులకి సహాయం చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతించిన వారి పేరిట వారి ఆత్మశాంతికి కుటుంబ సభ్యులు సేవా దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిర అధ్యక్షులు కంతేటి వెంకటరాజు తల్లి స్వర్గీయ కంతేటి సత్యవతమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా పేద మహిళలకు కుట్టు మిషన్లు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా అందించి మాట్లాడారు. సత్యవతమ్మ జీవించి ఉన్నంత వరకు అన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారని, వారి కుటుంబ సభ్యులు వారి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన జిల్లా అధ్యక్షులు కుటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, మల్లినేటి తిరుమలరావు, బాబీ, ఉద్దరాజు, కాశీ విశ్వనాథరాజులు సత్యవతమ్మ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కంతేటి వెంకటరాజు, చెరికువాడ రంగసాయి, సరిపడకల రామారావు, కుక్కల బాల, వేండ్ర వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈమెది కంతేటి సత్యవతమ్మ గారు ఈ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఉండేవారు. ఆమె చాలా కాలం క్రితం కూడా హౌసింగ్ బోర్డు రాకముందు కూడా అనేక దాన ధర్మాలు చేసినటువంటి మహా ఇల్లాలవిడ. ఆమె మరి వారి అబ్బాయిలు వెంకటరాజు గారు వారి సోదరులందరికీ కూడా ఎప్పుడు ఒకటే చెప్పేవాడు ఆవిడ, సరే మీరు సంపాదించిన దాంట్లో ఏదైనా సరే మీరు కొంత దానం చేయాలి అబ్బాయి అని చెప్తూ ఉండేవారు. ఆయన నాకు చెప్తూ ఉంటారు వెంకటరాజు గారు. అయితే ఈరోజు మరి ఆవిడ చనిపోయిన ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని హౌసింగ్ బోర్డు కాలనీలో వెంకటరాజు గారి ఇంటి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తూ దానిలో భాగంగా ఇవాళ మన స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు, అలాగే మరి కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ శ్రీ కొయ్య మోషన్రాజు గారు, అలాగే తదితర పెద్దలంతా కూడా ఇచ్చి ఇక్కడ గోవింద్ బాబు గారు అంతా ఇచ్చేసి ఇక్కడ నివాళులర్పణ జరిగింది. మరి ఉత్తరాజు విశ్వనాథరాజు గారు అందరూ కూడా ఇక్కడ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామారావు గారు అందరూ కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆమె ఎప్పుడో కోరిక ఏంటంటే ఏదైనా పేదవాళ్ళకి మహిళలకు ఏదైనా చేయాలంటూ ఉండేవారు. అది ఇవాళ వారి కుమారులు ఏం చేశారంటే ఇలా పేద మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వాలని చెప్పేసి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ 5 కుట్టు మిషన్లు పేద మహిళలు కూడా జరుగుతుంది. వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ నమస్కారం. అల్లూరి రమణమ్మ మృతి తీరని లోటని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం రూరల్ మండలం కోబాడలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు మాతృమూర్తి రమణమ్మ దసహం కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొని రమణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయిదుర్గరాజు కుటుంబ సభ్యులు దాతృత్వంలో ముందుండేవారని అన్నారు. సాయిదుర్గరాజును ఆయన సోదరుడు సత్యనారాయణ రాజును కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డాక్టర్ రుద్రరాజు, శ్రీనివాసరాజు, పిన్మెస్ నరసింహారాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, భీమవరం పట్టణ అధ్యక్షులు కాయిత సురేంద్ర, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, అడబాల శివతో పాటు పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మిత్రులు, పార్టీ సహచరులు, ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిధుర్రాజు గారి మాతృమూర్తి శ్రీమతి రమణమ్మ గారు మరి కాలం చేయడం జరిగింది. ఈవేళ 11వ రోజు కార్యక్రమం స్వగ్రామమైన కొవ్వాళ్ళలో నిర్వహించడం జరిగింది. మరి సాయిధుర్రాజు గారి కుటుంబం ముందు నుంచి కూడా గ్రామంలో అనేక మంచి కార్యక్రమాలకు సహకరిస్తూ, అలాగే వారి తండ్రి గారు కూడా ఈ గ్రామ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర. సాయిరాజు గారు సోదరులు, వారి అన్నగారు ఆయన. మరి ఇటువంటి కుటుంబానికి మరి ఆవిడ మరణించడం ద్వారా వచ్చినటువంటి లోటు మరి మనం తీర్చలేంది. కాబట్టి భగవంతుడు వారి కుమారులకి అందరికీ కూడా ప్రదర్శించాలని, వారి రమణమ్మ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.